వెల్కమ్ బ్యాక్. రాజ్యాంగాన్ని మార్చడం, గాంధీ నెహ్రూ కుటుంబాలను ప్రజల నుంచి దూరం చేయడమే లక్ష్యంగా బీజేపీ పనిచేస్తోందని విమర్శించారు తెలంగాణ పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్. రిపబ్లిక్ డే సందర్భంగా గాంధీ భవన్లో జాతీయ జెండాను ఎగురవేసిన తర్వాత మాట్లాడిన పీసీసీ చీఫ్ 2014 వరకు యూపీఏ ప్రభుత్వం తీసుకొచ్చిన అన్ని సంక్షేమ పథకాలను తొలగిస్తున్నారని ఆరోపించారు. ప్రజాస్వామ్య విలువలను తుంగలో తొక్కుతున్నారని ఫైర్ అయ్యారు. కేసీఆర్ సమయంలో తెలంగాణలో ఆర్థిక విధ్వంసం జరిగితే సీఎం రేవంత్ రెడ్డి ఆ ఆర్థిక విధ్వంసం నుంచి రాష్ట్రాన్ని వికాసం వైపు నడిపిస్తున్నారని అన్నారు. ఈ దేశ చరిత్రని తిరగరాసే ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. మిత్రులారా, మహాత్మా గాంధీ అంటే మన దేశమే కాదు, యావత్ ప్రపంచ దేశం ఒక శాంతి దూతగా, ఒక గొప్ప నాయకుడిగా ఆరాధించినటువంటి మహాత్మా గాంధీ పేరును ఇవాళ మన్రేగా పనికి ఆహార పథకం నుంచి తీసేయడం అంటే గాంధీ మహాత్మునే మరిపించే ప్రయత్నం కేంద్ర ప్రభుత్వం చేస్తా ఉంది. నెహ్రూ ఒక గొప్ప విజనరీ లీడర్గా ఈ దేశ నిర్మాణానికి పాటుపడితే వారి చరిత్రను కూడా మరిపించే ప్రయత్నాలు చేస్తా ఉన్నాయి. కేంద్రంలో ప్రభుత్వం ఇవాళ 90% నిధులు కోతబెట్టి బీదవాళ్ళు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు ఎక్కువగా లబ్ధి పొందేటటువంటి పనికి ఆహార పథకాన్ని కూడా క్రమేణా తొలగించే ప్రయత్నాలు చేస్తా ఉంది. మహాత్మా గాంధీ పేరు తలుచుకున్నప్పుడల్లా సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ప్రజలకు కనబడతారని ఒక రాజకీయ దురుద్దేశంతో మహాత్మా గాంధీ పేరును తొలగించే ప్రయత్నాలు చేస్తా ఉంది. గత ప్రభుత్వం హిందూ సాంప్రదాయాన్ని తుంగలో తొక్కిందని మండిపడ్డారు.